సార్ దయచేసి నేను మాట చెప్తున్నా సార్ మనస్ఫూర్తిగా ఎందుకంటే నేను స్థాయి మించి నేను మాట్లాడకూడదు, కానీ అమ్మాయిలు కూడా సార్ అత్తగారింట్లో అడుగుపెట్టిన తర్వాత ఆ పరిస్థితులకు అనుకూలంగా గనక ఉండగలిగితే, అనుకూలంగా సర్దుబాటు చేసుకుంటే సార్, అంటే కొంచెం ఓపిక అనేది ఉండాలి. ఆ ఓపిక లేనప్పుడు ఏమవుతుందంటే సార్ దుష్పరిణామాలు ఎక్కువైతాయి. ఒకసారి సార్ ఒక అమ్మాయి పెళ్ళైన కొద్ది రోజులకే సూట్ కేసు సర్దుకొని ఇంటికి వచ్చేసిందంట. ఎక్కడికి? పుట్టింటికి వచ్చింది. తల్లి ఏం చేసింది, తన చేయి పట్టుకొని వెంటనే వంట రూమ్లోకి తీసుకెళ్ళి 3 గిన్నెలు పెట్టింది సార్. ఒక గిన్నెలో ఏం చేసిందంటే క్యారెట్, ఒక గిన్నెలో కోడిగుడ్డు, ఒక గిన్నెలో కాఫీ గింజలు కలిపింది సార్. కాఫీ గింజలు కలిపిన తర్వాత హాఫ్ అన్ అవర్కి ఏమైంది సార్, కోడిగుడ్డు ఏమైంది, మెత్తగా ఉండేది గట్టిపడింది, క్యారెట్ గట్టిగా ఉండేది మెత్తబడింది, కాఫీ గింజలు రంగును మార్చేసే స్వభావంతో కలిసిపోయినాయి గింజల్లో సార్. నీళ్ళలో కలిసిపోయి హ్యాపీ కాఫీ అయిపోయింది. కాఫీ గింజలు కాఫీ నీళ్ళలో కలిసిపోయి టేస్ట్ వచ్చేసింది. చూడమ్మా, మీ అత్తగారింట్లో గట్టిగా ఉంటే మెత్తగా ఉండు, మెత్తగా ఉంటే గట్టిగా ఉండు,